ఇప్పుడు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం మన జానకి రామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలో ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జాతకం చూడు. జానకి రామ్ ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి జాతకం యోగం, బలం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, నమ్మిన పని, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చేసే పనిది, అడవపడ్డ పనిది, వ్యవసాయ విషయంది, ఆరోగ్య విషయంది, అలాగే పర్సనల్ లైఫ్ది, సంతాన విషయంది, కుటుంబ విషయంది, ఆరోగ్య విషయంది, అనుకున్న కోరిక తీరుతుందా తీరదా, నమ్మిన పని అవుతుందా కాదా, పెద్దల ఆశీర్వాదం ఎలా ఉంటుంది, లక్ష్మీ కళ యోగ బలం ఎలా ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ. శంకరుడు వచ్చిండండి వారి జాతక బలంలా. అలాగే కుమారస్వామి వచ్చిండు, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు, హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వచ్చిండు. వృశ్చిక రాశి వారి జాతకంలో చాలా విశేషమైన యోగం ఉన్నదండి వారి జాతక బలంలా. అలాగే వీరి జ్యోతిష్యంలో రాధాకృష్ణులు వచ్చినండి, ఆది దంపతులు వచ్చినండి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఆది దంపతులు అంటే రాధాకృష్ణులు కాదండి, శంకరుడు పార్వతి. రాధాకృష్ణుడు వచ్చిన అమర ప్రేమికులు. అలాగే మాత్రం మహాగణపతి శ్రీ సాయిబాబా వచ్చినండి, మహాగణపతి వచ్చిండ్రు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం 11, ఖర్చు 9 రూపాయలండి, లాభం 2 రూపాయలు ఉన్నదండి, సాయం చేసేది 7, నష్టం చేసేది 9 అండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి ఎంత మంచి యోగ బలం ఉన్నదో ఈ మాసం అంతా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉన్నదండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ భాద్రపాద మాసంలో మాత్రం 12 రాసుల్లో మాత్రం చాలా వరకు భాద్రపాద అశ్విజ మాసంలో మాత్రం గ్రహాలు మారుతున్నాయండి. అంటే గ్రహాలు అంటే ముఖ్యంగా మాత్రం రాహుకేతు గ్రహాలు, రెండవది గురుగ్రహం, శనిగ్రహం మారుతుంటాయండి. సంవత్సరానికి ఒకసారి కానీ 2.5 సంవత్సరాలకు కానీ మారుతూ ఉంటాయండి. మిగతా గ్రహాలు రవిగ్రహం, అలాగే చంద్రగ్రహం, అలాగే మంగళకార కుజగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం, ఈ గ్రహాలు మాత్రం నెల మాత్రమే ఉంటాయండి. మామూలుగా పంచాంగ శాస్త్ర ప్రకారం ఇతర గ్రహాలు మాత్రం సంవత్సరం 2.5 సంవత్సరాలు ఉంటాయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి శని మహారదశ 4వ స్థానం నుంచి 5వ స్థానంలో రాబోతుంది. అందువలన మాత్రం రక్త సంబంధికులతో విరోధం, రుణ చిక్కులు, నమ్మిన వారితో ఇబ్బందులు, కుటుంబ తగాదాలు, ఒకరి మొదలు ఒకరు లేకపోవడం, మానసిక ఇబ్బందులు, ఇలాంటి చిక్కులు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ చిక్కులు జరిగినా సరే వీరు వయస్సును బట్టి మాత్రం 45 సంవత్సరాలు దాటి ఉంటే మాత్రం కరెక్ట్ 45 సంవత్సరాలు దాటి ఉంటే 46 నుంచి 47, 48 లోపల ఉంటే మాత్రం వారికి 62 సంవత్సరాల వరకు శుక్రమహారదశ నడుస్తుంది. కాబట్టి శుక్రమహారదశ నడిస్తే వారి జాతక బలానికి స్త్రీలతో సహకారం ఉంటుంది. స్త్రీలు అంటే మాత్రం కనిపెంచిన తల్లి కావచ్చు, లేదా తన భార్య తల్లి కావచ్చు అంటే అత్తమ్మ, అలాగే మేనత్త కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, లేదా మాత్రం స్నేహితులు సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా కన్న కూతురు కావచ్చు, పెంచిన కూతురు కావచ్చు, మనం పెంచుకున్న కూతురు కావచ్చు, వాళ్ళతో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. గృహయోగ బలం కలిసి వస్తుందండి. శుక్రగ్రహం మంచి స్థానంలో ఉంటే మాత్రం వారికి చాలా వరకు మంచి శుభ లక్షణాలు కలుగుతాయండి. లక్ష్మీదేవతనే స్థిరంగా ఉంటుంది వారి ఇంట్లో. లక్ష్మీదేవత స్థిరంగా ఉండటం అంటే ధనం, వస్తు, కనకం, వాహనం. అలాగే చూడాలంటే మాత్రం ఆరోగ్య యోగం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణం కానీ, గృహం కొనటం కానీ, తీసుకోవడం కానీ, అమ్మటం కానీ, లేదా పాత గృహాన్ని కొనుగోలు చేయటం కానీ, లేదా మాత్రం రుణ చిక్కులు తొలగించుకోవడం కానీ తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయండి వారికి. అలాగే మొదట్లో కొందరితో వ్యతిరేకత వచ్చిన కుల సభ్యులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా అన్నదమ్ములు కావచ్చు, కానీ రక్త సంబంధులు కావచ్చు, కొంత వ్యతిరేకత వచ్చిన తర్వాత మాత్రం నిదానంగా మాత్రం అందరూ ఒక దారికి వచ్చే అవకాశం ఉంది. ఐకమత్యమే మహాబలం అన్నారండి పెద్దలు. ఐకమత్యంతో వారు ఏ పని నిర్ణయించుకున్నా, ఏ పని చేయించినా చాలా వరకు వారికి శుభప్రదమవుతుంది. కాదు నేనే చేస్తా, నా మనసు ప్రకారం చేస్తా, నా ఇష్టమైన వచ్చిన రీతిలో చేస్తా, ఎవరు ఏమనుకున్నా నాకేం పర్వాలేదనే రీతిలో వెళ్తే మాత్రం
ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లో వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ ఇబ్బందులు రాకుండా మాత్రం ఐకమత్యమే మహాబలం అన్నట్టు అయిన వారితో కానీ కావచ్చు, కాని వారితో కావచ్చు, ఎవరితోనైనా మాత్రం అవసరం పడతారనే రీతిలో నడిస్తే ఈ రాశి వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కనబడతాయండి. లేకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం మంచి జరిగినప్పుడు మాత్రం 100 మంది దగ్గరకు వస్తారండి. కానీ అదే మన పీకల వరకు వస్తే మాత్రం ఒక్కరు కూడా రాలేరండి. ఎవరి కర్మ వారికి అని పక్కన జరిగే అవకాశాలు ఉంటాయండి. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఈ వృశ్చిక రాశి వారు అంటే ఫలానా వారని ఈ వృశ్చిక రాశిలో అందరికీ వర్తించదండి. ఇది కొందరు పుట్టిన ఘడియ ఉంటుంది, కొందరికి శుభలక్షణ ఘడియ ఉంటుంది, కొందరికి అవలక్షణ ఘడియ ఉంటుంది, కొందరికి గజకేశ్వరి యోగ బలం ఉంటుంది, కొందరికి లక్ష్మీ యోగ బలం ఉంటుంది, కొందరికి ధన యోగ బలం ఉంటుంది, కొందరికి సరస్వతి యోగ బలం ఉంటుంది, కొందరికి వైద్య యోగ బలం ఉంటుంది, కొందరికి యోగకాల బల యోగ బలం ఉంటుంది, కొందరికి మాత్రం సరస్వతి వాక్కు ఉంటుంది, కొందరికి మాత్రం లక్ష్మీ సిద్ధి ఉంటుంది, కొందరికి కాలపురుషులు ఉంటారు, కొందరు రుద్రాకాల పురుషులు ఉంటారు, కొందరికి యోగకాల పుత్రులు ఉంటారు. కానీ ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క రాశి జన్మ నక్షత్రంలో పుట్టివారు ఉంటారండి. అందరికీ ఒకటే రీతి కాదు. కానీ కాకపోతే మాత్రం 100% ఈ రాశిలో అసంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కానీ విదేశానం వెళ్ళాలనుకునే వారికి మాత్రం లేటుగా కోరిక నెరవేరుతుందండి. ఇంట్లో శుభకార్యం చేయాలనుకునే వారు కూడా మాత్రం కొంచెం నిదానం పాటించడం మంచిది. అలాగే వీరికి రాజకీయ నాయకులకైతే మిక్కిలి చికాకులు ఉంటాయండి. అలాగే గ్రామ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, వారు ఉండే నియోజకవర్గంలో కావచ్చు, తప్పకుండా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, వారికి ఇబ్బందులు తప్పకుండా ఎదుర్కొంటారండి. ఎదుర్కొన్న మాత్రం గవర్నమెంట్ నుంచి మాత్రం వారు అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది. రాబోయే వారి జాతకంలో మాత్రం చిన్న ఎలక్షన్లో కావచ్చు, బై ఎలక్షన్లో కావచ్చు కలిసి వస్తుంది. వారి జాతక బలంలో ధనపరంగా, మానపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా చికాకులు దారిద్ర్యబాధలు తొలగిపోవాలంటే మాత్రం శివశక్తులకు పూజ చేయడం చాలా వరకు మంచిదండి. శివశక్తులు అంటే మాత్రం అమ్మవారి శివుడిని, అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. సోమవారం అనుకూలం. అలాగే ఈ రుణ చిక్కులు, కుటుంబ చిక్కులు, దరిద్రబాధలు తొలగిపోవాలంటే మాత్రం వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కానీ, కులదేవతని ఆచరించడం కానీ, అలాగే మాత్రం వారి ఇంట్లో గతించిన తాత కావచ్చు, ముత్తాతలు కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు, లేదా రక్తానికి సంబంధించిన అన్నదమ్ములు కావచ్చు, గతించిన వారి పూజలు చేస్తే సత్కార్యాలు చేస్తే మాత్రం సద్బ్రాహ్మణులతో కానీ లేదా సొంతంగా కానీ చేపిస్తే మాత్రం వారి మీద ఉన్న దోషాలు, చిక్కులు దారిద్ర్యబాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.